హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు హై స్కూల్ గ్రౌండ్లో జేసీఎస్ యాడికి మండల ప్రీమియర్ ఫైనల్ జరుగుతుంది. ఇక్కడ ఈ ఫైనల్లో రాయల్ చెరువు శేఖర్ టీం అండ్ దేవా ఆర్మీ టీం ఫైనల్లో తలపడుతున్నాయి. ఫైనల్ మనీ ఫస్ట్ ప్రైజ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. మొదట బ్యాటింగ్ చేసిన రాయల చెరువు శేఖర్ టీం 12 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. తర్వాత దేవా ఆర్మీ 76 పరుగులతో బరిలోకి దిగింది. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ ఫైనల్ మ్యాచ్ చూడడానికి యాడికి చుట్టుపక్కల ప్రజలందరూ వందలాదిగా హై స్కూల్ గ్రౌండ్కు వచ్చారు. ఏ మ్యాచ్ గెలుస్తుందో చూద్దాం. ఇక్కడ 4 పోయినా 6 పోయినా ఆడియన్స్లో చాలామంది విజిల్స్ కేకలు వేస్తూ జట్టును చాలా ఆనందపరిచేస్తున్నారు. ఇక ఆఖరి బాల్ ఉంది. ఆఖరి బాల్కు 6 కొడితే దేవా ఆర్మీ టీం విజయం సాధించుతుంది, లేకుంటే రాయల్ చెరువు శేఖర్ టీం విజయం సాధిస్తుంది. ఈ ఆఖరి బాల్ ఏం జరుగుతుందో చూద్దాం. రాయల చెరువు టీం విన్ అవ్వగానే తమ జట్టు ప్రజలందరూ కలిసి గ్రౌండ్లోకి కేరింతలతో చాలా ఉత్సాహంగా పరిగెడుతూ ఎంత ఆనందిస్తున్నారో చూడండి. బౌలింగ్ వేసిన అతన్ని ఎత్తుకొని తిప్పారు. తర్వాత తన టీం కెప్టెన్ శేఖర్ గారిని కూడా తన టీం మెంబర్స్ అందరూ భుజాలపై ఎత్తుకొని ఆయనని అభినందిస్తున్నారు. రాయల చెరువు టీం విజయం సాధించడంతో గ్రౌండ్ అంతా బాణసంచులతో, తారాజువులతో, బాంబులతో మొత్తం విజయం సాధించిన 3 జట్లకు ఇప్పుడు ట్రోఫీ అండ్ ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా రోజుల తర్వాత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మన సీనియర్స్, సూపర్ సీనియర్స్ అందులో ఇక్కడ ఈ టోర్నమెంట్ ఇక ముఖ్య ఉద్దేశం అందరూ సెల్ ఫోన్ గేమ్స్ కి ఎక్కువగా పరిమితమైనారు. మన ఇంక్లూడింగ్ మనం కూడా పబ్జీ, ఫ్రీ ఫైర్ అనుకుంటా. హాలిడేస్ లో కొద్దిపాటి ఎంటర్టైన్మెంట్ తో పాటు గుర్తించడానికి అన్న వాళ్ళ ఆదేశాల మేరకు, జేసీ ఫ్యామిలీ ఆదేశాల మేరకు టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ చాలా అద్భుతంగా జరిగిందని మేము అనుకుంటున్నాం. పెట్టిన వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు, ఆడిన వాళ్ళు ఈ టోర్నమెంట్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. రాయల్ చెరువు టీం కెప్టెన్ రాయల్ చెరువు టీం కెప్టెన్, అలాగే లోకేష్. ఇంకొకటి వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే హోమ్ టౌన్ లో టోర్నమెంట్ నిర్వహించిన వాళ్ళకి ఆడియన్స్ కావచ్చు, ఇంకొకటి హోమ్ టౌన్ గెలవాలని ఉంటది, మేనేజ్మెంట్ కూడా ఉండొచ్చు. కానీ మా యొక్క ఉద్దేశం ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి టీం గెలవాలనే ఉద్దేశంతో మేము 2 గ్రూపులు చేయడం జరిగింది. ఫైనల్ కి విలేజ్ నుంచి విలేజ్ టీం ఒకటి రావాలి, ఒకవేళ వస్తే
టౌన్ నుంచి ఒకటి రావాలని, ఎస్పెషల్లీ మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల యొక్క హృదయాలు అందరూ గెలుచుకున్నారు. టోర్నమెంట్ చాలా బాగా కండక్ట్ చేశారు. అదొకటి, ఇంకోటి విలేజ్ కమిటీకి ఒక గ్రూప్ సపరేట్ పెట్టి, అలాగే మండలం లెవెల్లో ఉన్నటువంటి యాడికి మాత్రం ఒక గ్రూప్ గా సెట్ చేసి ప్రతి ప్లేయర్లకి గుర్తింపు రావాలనేసి బాగా టోర్నమెంట్ బాగా కండక్ట్ చేసినారు. అలాగే గెలుపోవడం అనేది సహజము. గెలిచిన వాళ్ళు ఆనందంగా ఎంజాయ్ చేస్తారు, ఓడిన వాళ్ళు అందరి హృదయాలు గెలుచుకుంటారు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దేవ ఆర్మీ టీం దగ్గర మీరు మాట్లాడతారు. ముందుగా మేనేజ్మెంట్ కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే పల్లెలన్నీ ఒక సైడ్, మండలం ఒక సైడ్ పెట్టి చాలా మంచి కండక్ట్ చేశారు. ముఖ్యంగా విశ్వనాథ్ అండ్ సాయన్న మంచిగా కండక్ట్ చేశారు. టోర్నమెంట్ కట్టేటప్పుడు వేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నాం. మనం ఎప్పుడు ఆ బౌలింగ్ వేసి దాంట్లో ఎక్కడ విజయం సాధిస్తాం పా. జస్ట్ 500 ఎంట్రీ ఫీజు కూడా తక్కువైంది. పోయి ఒకసారి పార్టిసిపేట్ చేద్దామని వచ్చినారు. వచ్చిన తర్వాత ఇక్కడ అందరి హృదయాలు గెలుచుకున్నారు. టోటల్ మండల ఆపోజిట్ రాయలసీమ టీం హృదయాలు కూడా గెలుచుకున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రతి మ్యాచ్ చూసినారు మీరు, ఎంత కసిగా ఆడినారో. వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఫైనల్ కి వస్తాము. సో ఫైనల్ కి వస్తామని వీళ్ళు కట్టినప్పుడు కూడా అనుకోలేదంట. వాళ్ళ కసి గెలిపించింది 4 మ్యాచ్ల్ని. ఫైనల్ లో కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినారు. సో ఇది కావాలి మనకు, క్రికెట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఇలాంటి స్పోర్టివ్ స్పిరిట్ కావాలా, ఇలాంటి ఎంకరేజ్మెంట్ కావాలి, ఇలాంటి ఎక్సైట్మెంట్ కావాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ 100% అనడానికి ఉదాహరణ ఈ టీమ్, ఆర్మీ టీమ్. మా సురేష్ ఏం చెప్తున్నాడంటే, సురేష్ దేవ ఆర్మీ టీమ్ ని బాహుబలి సినిమాలో తమన్నా వాళ్ళ సైడ్ టీమ్ గా అభివర్ణించినాడు, కుంతల రాజ్యంగా అభివర్ణించినాడు. వీళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళు కూడా అట్లే ఉన్నారంట, కెప్టెన్ దేవాతో సహా. సో ఆ విధంగా అభివర్ణించడం జరిగింది చాలా. సో ఇప్పుడు దేవార్ని టీమ్ కెప్టెన్ ఎవరైనా మాట్లాడారు. సౌండ్ కొంచెం తగ్గి. ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ కోచ్, క్రీడాకారులు, మేనేజ్మెంట్ టీం, అలాగే మన రాయచూరు టీం, మన యాడికి టీం ప్లేయర్లందరూ మ్యాచ్ లో పాల్గొని అద్భుతంగా ఎటువంటి గొడవలు లేకుండా మేనేజ్మెంట్ దగ్గరికి తెచ్చుకొని మ్యాచ్ ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అలాగే మన రాయచూరు టీం కూడా అసలు ఓడిపోయే మ్యాచ్ లో అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చారు. అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా వాళ్ళు సూపర్ గా బౌలింగ్ చేసి మ్యాచ్ లో వచ్చేసారు. సో మేము గేమ్ ప్రెజర్ కి తట్టుకోలేక ఫస్ట్ టైం టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగింది. మాకు ఎలా ఉంటుందో అది ఈరోజు తెలిసింది. సో నెక్స్ట్ ఇయర్ టోర్నమెంట్ కి మేము పక్కా కంబ్యాక్ ఇస్తాం. రాయచూరు టీం ఫైనల్ కి రావాలి. నేనే ఇప్పుడు ప్రతి మ్యాచ్కు అంపైరింగ్ చేసిన వారందరికీ సన్మానం నిర్వహించడం జరుగుతుంది. జాన్సన్ సన్మానించవలసిందిగా మేనేజ్మెంట్ వారిని కోరుచున్నాం.
అట్లా వేసుకో, అట్లా అట్లా, అది రైట్ రైట్ రైట్. పట్టాన్ భాయ్ రాబాయ్ రాబాయ్, క్రికెట్ నువ్వే బతికించినది, టోర్నమెంట్ కావడానికి కూడా రా రా రా. అలాగే ఈ గ్రౌండ్ క్లీనింగ్ సహకరించినటువంటి రవి, పూలతోట రవి, పూలతోట రవి, అలాగే టోర్నీలో మంచిగా కవర్ చేస్తున్నటువంటి యాడికి విశేషాలు, యాడికి వ్లాగ్స్, ఆకుల శివ ముగ్గురిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. శివ, సాయి, నరసింహ, సాయి శివ శివ రా శివ. వీళ్ళు ఇప్పుడే కాదు, చిన్నకేస్వామి తిరునాళ జరిగినప్పుడు కూడా ఇంకా వీడు అరవింద్ రాలేదా, చాలా అద్భుతంగా డ్రోన్ కెమెరాతో కానీ తర్వాత ఒక్కొక్కరికి చేయండి. యాడికిని చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. యాక్చువల్గా మిస్ అయింది, తిరునాళ్ళలోనే చేయాల్సింది, వీళ్ళకి తిరునాళ్ళలో మిస్ అయింది. అక్కడ తిరునాళ్ళలో క్షమించాలి మీరు. ఇప్పుడు కొంచెం బాగా తీయండి వాళ్ళ సెలవులోనే వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క ఎఫర్ట్కి. అలాగే టోర్నీకి ఈ కట్టెలంతా స్పాన్సర్ చేసిన కట్టెల నాగేంద్ర గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. రానా కూర్చో. వీరేష్ నువ్వే అయినా. రైట్. అలాగే ఈ టోర్నమెంట్ అద్భుతంగా జరగడానికి స్పాన్సర్స్ ఇంపార్టెంట్. స్పాన్సర్షిప్ చేసినటువంటి దాతలకి ధన్యవాదాలు. మొదటగా విశాలాక్షి సేవా ట్రస్ట్ గుండా నారాయణ స్వామి గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. అన్ని విషయాలు దగ్గరుండి చూసుకొని మనకు కూర్చోవడానికి కాళ్ళు నొప్పికోకుండా చైర్లకు దానం సపోర్ట్ చేసినాడు, స్పాన్సర్ చేసినాడు, షామియానా స్పాన్సర్ చేసినాడు. కూర్చో. ఎయిర్టెల్ ఆదిరెడ్డి వచ్చినాడా? ఎయిర్టెల్ ఆదిరెడ్డి అన్న గారికి, వాటర్ స్పాన్సర్ చేసిన ఎయిర్టెల్ ఆదిరెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఆయన రాలేదు. నెక్స్ట్ మూడవ బహుమతిగా 10,000 రూపాయలు ఇచ్చినటువంటి తిరుపురం నీలకంఠ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ప్లేయర్స్ రావాలప్ప, ప్లేయర్స్ ప్లీజ్. రాయల్ చెరువు టీం ప్లేయర్స్ రండి. కాదులే నీలకంఠ కూర్చోనా. రండి లక్ష్మణ్, శేఖర్. రాండి బాబు, మంచి డ్రెస్. కొంచెం ఎన్నికి పోదామా? అంతా కొంచెం ఇప్పుడు గ్రూప్ చాలా మంది వస్తారు కాబట్టి ఎన్నికి పోవాలి. ఎన్నికి రండి మన ఎన్నికి వస్తే కొంచెం మనం స్పాన్సర్ చేసినారు. పిలుస్తాను. మన మండలం అంతా ఒకటే చూడండి, పొడిచినామని చెప్పేది వద్దు. మంది రైట్ నాని. ఇక్కడ ఒక టోర్నమెంట్ కానీ ఏదైనా ఆర్గనైజ్ చేయాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది, అంత ఈజీగా కాదు. శివ, మా పిల్లలు శివ కావచ్చు, యువరాజ్ కావచ్చు, కుమార్, తిరుమలేష్, వీళ్ళ యొక్క కష్టం. ఫ్లెక్సీ చినిగిపోతుంది, గాలి పెడుతుంది, కింద పడుతుంది, దాన్ని ఎతకచ్చుకోవాలా, కట్టుకోవాలా, చైర్లు ఎతకచ్చుకోవాలా, ఇవన్నీ చాలా ఉన్నాయి.
చాలా ఓపికతో రాత్రి పగలు కష్టపడి టోర్నమెంట్ సక్సెస్ఫుల్ గా జరగడానికి సహకరించినారు. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సుందర్ ఏం పెట్టినావు సుందర్? ఈయనకి అమర్కి ఏడున్నాడు సుందర్? వేస్తాము పా, ముగ్గురు గురించి అది సపరేట్ స్క్రిప్ట్ ఉంది, ఇంకేం చెప్పాలా? ఇంకా ఫైనల్ గా నేను మాట్లాడాల్సింది ఏంటంటే, ఫైనల్ గా టోర్నమెంట్ అత్యంత దిగ్విజయంగా నడపబడడానికి కారణం కర్త కర్మ క్రియ వచ్చేసి సాయి, అలాగే రవి, అలాగే వాళ్ళకు పూర్తిగా సహకారం అందించిన సుందర్. ముగ్గురిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. సాయి, రవి, సుందర్. ఎందుకంటే టైంకి టిఫిన్ అందుతుందో, టిఫిన్ తింటారో లేదో తెలీదు, భోజనం తింటారో తెలీదు, కానీ క్రికెట్ హీరోస్ లో ప్రతి ఒక్కరి కళ వాళ్ళ యొక్క పేరు ఉండాలా, రన్స్ ఉండాలా, బౌలర్ లో వికెట్లు తీయాలా. సో ఓబ్లేసిరా నువ్వేంగా వీళ్ళకి ఖలీల్ ఎంతో ప్లాన్డ్ గా పక్కాగా దిగ్విజయంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ప్రధాన కారకులు ముగ్గురు. చాలా 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 ధన్యవాదాలు తెలపాలి మనం వీళ్ళకి. గట్టిగా క్లాప్స్ కొట్టాల ముగ్గురికి. ఎందుకంటే వీళ్ళ కష్టం ఈ టోర్నమెంట్ లో, వీళ్ళ కష్టం మాటల్లో వర్ణించలేంది, మాటలు కూడా రావడం లేదు. ఎందుకంటే పర్సనల్ గా పనులన్నీ వదిలిపెట్టుకుని, సాయికి రీసెంట్ గా కూతురు పుట్టినా కూడా అక్కడికి వెళ్లకుండా ఇక్కడే మనతో పాటు గడపడం చాలా గొప్ప విషయం. మరి ఇప్పుడే సుందర్ ఎత్తుకుపోయేటట్టున్నాడు. బ్యాట్స్మెన్ గా ఎన్నికైనటువంటి ఓబ్లేస్ 133 రన్స్ సాధించడం జరిగింది. బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డుని ప్రజెంట్ చేయవలసిందిగా నీలకంఠ గారిని కోరుతున్నాం. బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు గోస్ట్ 133 పరుగులు. నా బ్యాక్ ఉండండి, మీరు దగ్గరకు వస్తే ఏంది రాదు అసలుకి. రైట్, కొద్దిగా బ్యాక్ రండి. బెస్ట్ బ్యాట్స్మెన్ అలాగే బెస్ట్ ఎవరైతే మంచిగా బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి ఒక బ్యాట్ ని ప్రజెంట్ చేస్తున్నారు మోహన్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, దొడ్ల మిల్క్ డైరీ వాళ్ళు. ఆ బ్యాట్ ని తీసుకోవాల్సిందిగా ఓబ్లేస్ ని కోరుచున్నారు. నెక్స్ట్ బెస్ట్ బౌలర్ గా లోకేష్, రాయలసీమ టీం బెస్ట్ బౌలర్. వెనక్కి రండి. బెస్ట్ బౌలర్ అవార్డు అందుకుంటున్నాడు లోకేష్. అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ ని టర్న్ చేసినాడు. అలాగే ఈ సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచినటువంటి ఉదయ్, కొట్టాలపల్లికి చెందినటువంటి ఉదయ్ రావాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రౌండ్ ప్రతిభ చూపించినాడు ఉదయ్. కంగ్రాట్స్ ఉదయ్, కంగ్రాట్స్ లోకేష్, కంగ్రాట్స్ ఓబ్లేష్. నెక్స్ట్
మూడవ బహుమతిని అందుకోవాల్సిందిగా కొట్టాలపల్లి జట్టును కోరుచున్నాం. మనం అంతా ఎన్నికి రండి, టీం అంతా వస్తారు వాళ్ళు. ప్లీజ్. శబరి ముద్దుగా ఫైనాన్స్ మినిస్టర్ అని పిలుచుకుంటున్నాడు మధు. 10,000 రూపాయలు తీసుకోవడానికి అందరు రావాల, టీం అంతా రావాల, కొట్టాలపల్లి టీం అంతా రావాల్సిందే. ఫోటో తీసినారా? అప్పుడు మధ్యలో ఆడ కనపడాలన్న, అన్న కనపడాలా, సైడ్కి రండి కొంచెం. యాది సైడ్కి, ఈ పక్క రండి సుభానన్న, ఈ పక్క రండి, మీరు ఈ పక్కకి రండి. ఓకేనా? ఓకేనాపా, రైట్. నెక్స్ట్ మధ్యలో నిలబడద్దు, మధ్యలో నిలబడద్దు పా బాబు, సైడ్కి రా. డబ్బులు ఇచ్చి రైట్. తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కోరుచున్నాం. రాయల చెరువు విన్నింగ్ టీం రాయల చెరువు జట్టును మొత్తం ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెనకాల మీరు వెంకటేష్ అన్న, లక్ష్మణ్ అన్న, రాములు గెటప్ ఎవరు లేరు. విశ్వమన్న కాబట్టి విశ్వమన్నకి సన్మానం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. నాయసమన్న, నా విశ్వమన్న చిన్నదినా, చిన్న సన్మానము రానా ఉండేసి మనకి అన్ని పనులు పర్యవేక్షణ చేసేసి అన్ని పనులలో మనకి సలహా సూచనలు ఇస్తూ టోర్నమెంట్ విజయం సాధించడానికి అన్న తన వంతు ప్రయత్నం చేశారు, కృషి చేశారు. ఇద్దరికి సంయుక్తంగా సన్మానం చేయాల్సిందిగా విన్నింగ్ టీం ప్లేయర్లని కోరుతున్నాము. మొదటి బహుమతి గెలుపొందిన రాయల చెరువు టీం మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇలాగే క్రీడా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ చేయి కలిపి ప్రతి ఒక్కరూ క్రికెట్ ఆడి క్రీడా స్ఫూర్తిని గెలుపొందండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ముందుగా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.